నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2024 కోసం ఎల్ఎస్జీ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ మరియు ఆస్టన్ టర్నర్, వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్ మరియు క్వింటన్ డీకాక్, ఆల్రౌండర్స్ మార్కస్ స్టోయినిస్, కృణాల్ పాండ్యా, దీపక్ హూడా, కైల్ మేర్స్, ఆయుష్ పదోని, ప్రేరేక్ మన్కడ్, యుధ్వీర్ సింగ్, డేవిడ్ విల్లీ మరియు అర్షిన్ కులకర్ణే, బౌలర్స్ మార్క్వుడ్, రవి బిష్నోయ్, కృష్ణప్ప గౌతమ్, నవీనుల్ హక్, అమిత్ మిశ్రా, యష్ ఠాకూర్, ముషీన్ ఖాన్, మయాంక్ యాదవ్, శివం మావి, ఎం సిద్ధార్థ్ మరియు అర్షద్ ఖాన్. సో రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం అయితే లక్నో టీం యొక్క ఫుల్ స్క్వాడ్ అయితే ఇదే. అండ్ ఈ స్క్వాడ్ నుండి ఇప్పుడు వాళ్ళ ప్లేయింగ్ 11 తయారు చేద్దాం. సో ముందుగా చూసుకుంటే ఓపెనర్స్గా క్వింటన్ డీకాక్ మరియు దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతారు. ఎందుకంటే రీసెంట్గానే కేఎల్ రాహుల్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్లో క్లియర్గా చెప్పారు కేఎల్ రాహుల్ ఇంకా అన్ని ఫార్మాట్స్లో కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడని చెప్పి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈసారి లక్నో టీంకి ఓపెనింగ్ కాంబినేషన్ మారబోతుంది. ఇక ఓపెనర్స్ తర్వాత చూసుకుంటే నెంబర్ 3లో దీపక్ కూడా యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతాడు. బట్ అతని ఫామ్ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అఫ్కోర్స్ రీసెంట్గా డొమెస్టిక్ సర్క్యూట్లో చాలా బాగా రాణిస్తున్నాడు. బట్ లాస్ట్ టైం ఐపీఎల్లో చూసుకుంటే అతని ఫామ్ మంచిగా లేదు. సో దీపక్ కూడా కనుక ఫామ్లోకి వస్తే వీళ్ళ టాప్ ఆర్డర్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో నికోలస్ పురాన్, నెంబర్ 6లో మార్కస్ స్టోయినిస్ మరియు నెంబర్ 7లో కృణాల్ పాండ్యా. ఈ నలుగురు కూడా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ పర్ ష్యూర్ ఈ ఐపీఎల్ 2024లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నలుగురు కూడా చాలా క్వాలిటీ ప్లేయర్స్. మెయిన్లీ కేఎల్ రాహుల్ మరియు కృణాల్ పాండ్యా కొంతవరకు యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే నికోలస్ పురాన్ మరియు మార్కస్ స్టోయినిస్ పవర్ హిట్టింగ్ చేస్తారు. ఇక తర్వాత బౌలర్స్ విషయానికి వస్తే నెంబర్ 8లో శివం మావి, నెంబర్ 9లో రవి బిష్నోయ్, నెంబర్ 10లో మార్క్వుడ్ మరియు నెంబర్ 11లో ముషీన్ ఖాన్ ఆడతాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే మోస్ట్ లైక్లీ ఒక బ్యాట్స్మెన్ ఆడతాడు. అండ్ ఆ బ్యాట్స్మెన్ ఆయుష్ పదోని. సో లక్నో టీం యొక్క బౌలింగ్ తీసుకున్నా కూడా చాలా మంచిగా ఉంది. మెయిన్లీ వాళ్ళు శివం మావి లాంటి ఒక మంచి యూటిలిటీ ప్లేయర్ను కొన్నారు. సో ఇతనైతే డెఫినెట్లీ పవర్ ప్లేలో ముషీన్ ఖాన్తో కలిసి బేవచ్చమైన స్వింగ్ బౌలింగ్ చేయగలడు. అండ్ దాని స్పిన్నర్స్ చూసుకుంటే బిష్నోయ్ మరియు పాండ్యా ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తారు. అండ్ ఈ నలుగురితో పాటు ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ మార్క్వుడ్ ఉండనే ఉన్నాడు. సో ఓవరాల్గా లక్నో టీం అయితే బాగా సెట్ అయింది. అండ్ వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ కావాలనుకుంటే మార్కస్ స్టోయినిస్ స్పేస్ బౌలింగ్ వేస్తాడు. అండ్ దీపక్ కూడా స్పిన్ బౌలింగ్ వేస్తాడు. సో వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ చూసుకున్న 7 వరకు ఉన్నాయి. బట్ వీళ్ళ టీంలో ఒకే ఒక వీక్ లింక్ ఏంటంటే ఒక సరైన డెత్ బౌలర్ లేడు. దీనివల్ల నేను ఈ టీంకు 8.8 రేటింగ్ ఇస్తున్నా. 10కి 8.8 రేటింగ్. ఎనివే వీళ్ళ టీం బట్టి చూసుకుంటే మరోసారి అయితే ప్లే ఆఫ్ స్పాట్ చాలా వరకు ఈజీగానే వస్తుంది అనిపిస్తుంది. చూడాలి మరి వరుసగా థర్డ్ టైం లక్నో టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుందా లేదా అనేది. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2024 కోసం ఆర్ఆర్ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ షిమ్రాన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, రోమెన్ పోవెల్ మరియు శుభామ్ దుబే, వికెట్ కీపర్స్ సంజు శాంసన్, జాస్ బట్లర్, డొనోవన్ పెరీరా, ధ్రువ్ జురేల్, కునాల్ రాథోర్ మరియు టామ్ క్యాడ్మోర్, ఆల్రౌండర్స్ రవి అశ్విన్, రియాన్ పరాగ్ మరియు అబిద్ ముస్తక్, బౌలర్స్ ప్రసిద్ధి కృష్ణ, అవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, యూజీ చహల్, నవదీప్ సైని, యాడమ్ జాంపా, సందీప్ శర్మ, కుల్దీప్ సెన్ మరియు నాండ్రే బర్గర్. సో వీళ్ళ స్క్వాడ్లో అయితే కేవలం 22 మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. అండ్ ఐపీఎల్ 2024 కోసం అతి చిన్న స్క్వాడ్ ఉన్న టీం వీళ్ళదే. ఇక వీళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టాప్ ఆర్డర్లో ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ టైం ఎవరైతే ఆడారో వాళ్ళు ఆడతారు. అంటే ఓపెనర్స్గా జాస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. అండ్ దెన్ నెంబర్ 3లో సంజు శాంసన్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతాడు. అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం ఒక చేంజ్ జరిగింది. సో వీళ్ళకి నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో షిమ్రాన్ హెట్మైర్, నెంబర్ 6లో రోమెన్ పోవెల్ మరియు నెంబర్ 7లో ధ్రువ్ జురేల్. ఈ నలుగురు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు. అండ్ వీళ్ళు చేసిన చేంజ్ హాల్డర్ను పక్కన పెట్టి పోవెల్ని తీసుకున్నారు. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. బట్ 100% స్ట్రాంగ్ అని చెప్పలేం. మెయిన్లీ రియాన్ పరాగ్ ఐపీఎల్లో రాణించింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. అలాగే పోవెల్కి చూసుకున్న స్పిన్ బౌలింగ్తో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళకైతే మిడిల్ ఆర్డర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా అడ్రస్ చేసుకోవాలి. ఇక రాజస్థాన్ టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ చాలా బలంగా కనిపిస్తుంది. వీళ్ళకి నెంబర్ 8లో రవి అశ్విన్, నెంబర్ 9లో అవేష్ ఖాన్, నెంబర్ 10లో ప్రసిద్ధి కృష్ణ మరియు నెంబర్ 11లో ట్రెంట్ బోల్ట్ బరిలోకి దిగుతారు. అండ్ దాని ఇంపాక్ట్ ప్లేయర్గా యజ్వేంద్ర చహల్ ఆడతాడు. సో 5 బౌలర్కు కూడా ఇంతకుముందు T20 ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగానే ఉంది. మెయిన్లీ మరోసారి వీళ్ళ స్పిన్ కాంబినేషన్ టాప్ నాచ్లో ఉండబోతుంది. అలాగే పేస్ బౌలింగ్ చేసుకున్న పవర్ ప్లేలో బోల్ట్ మరియు ప్రసిద్ధి కృష్ణ వేస్తే ఆ తర్వాత మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో అవేష్ ఖాన్ మేనేజ్ చేయగలడు. సో ఓవరాల్గా రాజస్థాన్ టీం బౌలింగ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ బ్యాకప్స్ చూసుకున్న సందీప్ శర్మ మరియు ఆడమ్ జాంపా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ మేము ముందు చెప్పుకున్నట్టే వాళ్ళ టీంకి అయితే మిడిల్ ఆర్డర్లో కొంతవరకు సమస్యలు ఉన్నాయి. దీనివల్ల నేను ఈ టీంకు 8.5 రేటింగ్ ఇస్తున్నా. అండ్ వీళ్ళ ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతారంటే కొంతవరకు కష్టపడాలి, అంత ఈజీగా అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోవచ్చు. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024 కోసం ఎంఐ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్ బ్రేవిస్ మరియు తిలక్ వర్మ, వికెట్ కీపర్స్ ఇషాన్ కిషాన్ అండ్ విష్ణు వినోద్, ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, అర్జున్ టెండూల్కర్, నెహాల్ వదేరా, శ్యామ్స్ ములానీ, జెరాల్డ్ కోవిట్జీ, మొహమ్మద్ నబీ, అన్షుల్ కాంబోజ్ మరియు శవలిక్ శర్మ, బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, జేసన్ బ్యారన్డ్రాఫ్, ఆకాష్ మద్వాల్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, నోవన్ తుషారా, దిల్షాన్ మధుశంక మరియు శ్రేయస్ గోపాల్.
సో రాబోయే సీజన్ కోసం అయితే ముంబై టీం చాలా బలమైన స్క్వాడ్ని అసెంబుల్ చేశారు. మెయిన్లీ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ నుండి చెప్పుకుంటున్నాం చాలా స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉందని. సో వీళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టాప్ 5 బ్యాట్స్మెన్ అందరూ కూడా ఇండియన్ బ్యాట్స్మెన్ ఉండబోతున్నారు. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరి ఇషాన్ కిషన్ ఆడితే ఆ తర్వాత నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో టిమ్ డేవిడ్ మరియు నెంబర్ 7లో మహమ్మద్ నబీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టాప్ 7 చూసుకుంటే చాలా అంటే చాలా డెడ్లీగా కనిపిస్తుంది. బోత్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయి. మెయిన్ లెవెల్ టాప్ 7 ప్లేయర్స్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే అందరూ కూడా మ్యాచ్ విన్నర్సే. ఈవెన్ మహమ్మద్ నబీ కూడా తన ఆల్రౌండ్ షోతో ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. సో ఫస్ట్ షూర్ ముంబై టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి నెంబర్ 8లో జిరాల్ కోయిజీ, నెంబర్ 9లో పీయూష్ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో దిల్షాన్ మధుశంక ఆడతారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే వీళ్ళు మరోసారి నెహల్ వదరాని యూజ్ చేసుకోబోతున్నారు. సో బ్యాటింగ్తో పాటు ముంబై టీం బౌలింగ్ చూసుకున్నా కూడా చాలా బలంగానే కనిపిస్తుంది. ఈవెన్ మనం ఇంకా వాళ్ళ లైనప్లో ఆకాష్ మధ్వ లాంటి ప్లేయర్ని యాడ్ చేయలేదు. అతను కూడా ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుంటే వాళ్ళ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరం పడకపోవచ్చు. అండ్ అలాంటి టైంలో వాళ్ళ ఆకాష్ మధ్వాల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ బౌలింగ్లో అయితే చాలా మంచి వెరైటీ కనిపిస్తుంది. మెయిన్లీ బుమ్రా రూపంలో ఒక గన్ బౌలర్ ఉన్నాడు. ఇక స్పిన్నర్స్ విషయంలో చూసుకున్న వాళ్ళకైతే వెటరన్ ప్లేయర్స్ ఉన్నారు. బోత్ నబీ మరియు పీయూష్ చావ్లా వీళ్ళిద్దరికి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై టీంలో నాకైతే పెద్దగా వీక్ లింక్స్ కనిపించట్లేదు. దీనివల్ల వాళ్ళకి రేటింగ్ 9.0 ఇస్తున్నా. బట్ ఎనివే రాబోయే సీజన్ కోసం ఈ టీంలో క్యాప్టెన్సీ మార్పు జరిగింది. మరి కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఎలా ఆడతారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అది ఈ సీజన్లో కూడా వాళ్ళు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో బరిలో దిగుంటే ఖచ్చితంగా వీళ్ళదే స్ట్రాంగెస్ట్ టీం అయి ఉండేది. ఎనివే వీళ్ళ దగ్గర ఉన్న టీం బట్టి చూసుకుంటే ముంబై టీంకి చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు గట్టిగా కష్టపడితే 6వ కూడా కప్ గెలుచుకునే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి వాళ్ళ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎలా టీంను లీడ్ చేస్తాడనేది. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. IPL 2024 కోసం ఆర్సీబీ టీం యొక్క ఫైనల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, శ్రేయస్ ప్రభుదేశాయ్, రజత్ పటిడార్ మరియు సౌరవ్ చౌహాన్. వికెట్ కీపర్స్ దినేష్ కార్తిక్ అండ్ అనుజ్ రావత్. ఆల్రౌండర్స్ క్యామరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, విల్ జాక్స్, మయాంక్ ఠాగర్, మహిపాల్ లామ్రోర్, మనోజ్ బాండగే, టామ్ కరణ్ మరియు స్వప్నిల్ సింగ్. బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, రజన్ కుమార్, కరణ్ శర్మ, ఆకాష్ దీప్, హిమాంశు శర్మ, వైశాఖ్ విజయ్ కుమార్, అల్జారీ జోసెఫ్, యష్ దయల్ మరియు లాకీ ఫెర్గ్యూసన్. సో రాబోయే సీజన్ కోసం అయితే ఆర్సీబీ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ ఇదే. అండ్ వీళ్ళైతే ఆప్షన్లో కొంతవరకు తడబడినప్పటికీ మంచి స్క్వాడ్ని అసెంబుల్ చేయగలిగారు. సో వీళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ముందుగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే ఓపెనర్స్గా కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ బరిలో దిగుతారు. అండ్ నెంబర్ 3లో వాళ్ళకి కంబ్యాక్ ప్లేయర్ అయిన రజత్ పటిడార్ ఆడతాడు. సో ఈ టాప్ ఆర్డర్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ ఆర్సీబీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ చూసుకున్న వాళ్ళకి నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో క్యామరూన్ గ్రీన్, నెంబర్ 6లో మహిపాల్ లామ్రోర్ మరియు నెంబర్ 7లో దినేష్ కార్తిక్. నలుగురు కూడా చాలా వరకు మంచిగా పవర్ హిట్టింగ్ చేయగలిగే బ్యాట్స్మెనే. సో బ్యాటింగ్ విషయంలో ఆర్సీబీ టీంకి పెద్దగా సమస్యలు ఏమీ లేవు. అందరూ కలిసి కట్టుగా ఆడితే ఈజీగా 200 ప్రతి మ్యాచ్లో కూడా కొట్టే సత్తా ఉంది. బట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్. సో ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ లైనప్ చూసుకుంటే నెంబర్ 8లో కరణ్ శర్మ, నెంబర్ 9లో అల్జారీ జోసెఫ్, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్ మరియు నెంబర్ 11లో యష్ దయల్. ఈ నలుగురు ఆడతారు. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆబ్వియస్లీ ఒక బ్యాట్స్మెన్ అయిన అనుజ్ రావత్ని ఆడించుకుంటారు. సో వీళ్ళ బౌలింగ్లో అయితే నాకు ఒక గన్ బౌలర్ కనిపించట్లేదు. రన్స్ని కంటైన్ చేయగలిగే బౌలర్ కనిపించట్లేదు. యష్ దయల్ చూసుకున్నా, సిరాజ్ చూసుకున్నా, జోసెఫ్ చూసుకున్నా, కరణ్ శర్మ చూసుకున్నా, నలుగురు కూడా చాలా వరకు రన్స్కి వెళ్లే బౌలర్సే. అఫ్కోర్స్ నలుగురికి వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. బట్ అట్లీస్ట్ ఒకరిద్దరు బౌలర్స్ అయినా రన్స్ని కంటైన్ చేస్తూ బౌలింగ్ చేయాలి. లేకపోతే వికెట్లు తీసినప్పటికీ ఈజీగా 170 to 180 రన్స్ సమర్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్సీబీ టీంకి అయితే బౌలింగ్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ వాళ్ళకి ఆప్షన్స్ చూసుకుంటే మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా బెంచ్ మీద లాకీ ఫెర్గ్యూసన్, వైశాఖ్ విజయ్ కుమార్, రీస్ టాప్లే, రజన్ కుమార్ మరియు ఆకాష్ దీప్ లాంటి బౌలర్స్ చాలా మంది ఉన్నారు. బట్ ముందు చెప్పుకున్నట్టే ఒక స్ట్రాంగ్ గన్ బౌలర్ లేడు. ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా 7 బిల్ ఎకానమీతో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయగలిగే బౌలర్ ఎవరు కనిపించట్లేదు. సో ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ వాళ్ళ బ్యాటింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. అండ్ దీనివల్ల నేను వాళ్ళకి ఇస్తున్న రేటింగ్ 8.3. బట్ ఎనివే ఆర్సీబీ టీం కనుక బాగా కష్టపడగలిగితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళకి పెద్దగా అలవాటు లేని టీమ్ గేమ్ను ఈ సీజన్లో బాగా అలవర్చుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం బాగా ఈజీగా మారుతుంది. అలా కాకుండా వాళ్ళు తమ స్టార్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయితే మాత్రం మరోసారి ఆర్సీబీ ఫ్యాన్స్కు నిరాశ తప్పకపోవచ్చు. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. IPL 2024 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, యష్ దూల్, హ్యారీ బ్రూక్ మరియు స్వస్తిక్ చకరా. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్, అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, షేహోప్, ట్రైస్టన్ స్టబ్స్ మరియు రికీ బుయ్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, మిచెల్ మార్స్, లలిత్ యాదవ్ మరియు సుమిత్ కుమార్. బౌలర్స్ హెన్రిక్ నోకియా, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, లుంగి ఇంగిడి, ప్రవీణ్ దూబే, ఇషాంత్ శర్మ, వికీ ఆస్ట్వల్, జే రిచర్డ్సన్ మరియు రషీక్ దార్ సలాం. సో ఢిల్లీ టీమ్ అయితే ఆప్షన్లో చాలా డిఫరెంట్ స్ట్రాటజీ వాడి చాలా డిఫరెంట్ ప్లేయర్స్ని కొనుగోలు చేశారు. మెయిన్లీ వికెట్ కీపర్స్ విషయంలో చూసుకుంటే వాళ్ళు ఏకంగా 4 కీపర్స్ని కొన్నారు.
సో ఫర్ షూర్ ఢిల్లీ టీమ్ అయితే ఈ సీజన్ కోసం కూడా పెద్దగా స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేయలేకపోయారు. ఆల్మోస్ట్ లాస్ట్ టైం అన్న వీక్ లింక్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ కాబోతున్నాయి. ఎనివే వీళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో ప్లేయింగ్ 11 తయారు చేద్దాం. ముందుగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే చేంజెస్ లేవు. ఓపెనర్స్గా డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీ షా ఇద్దరు కంటిన్యూ అవుతారు. అండ్ దెన్ నెంబర్ 3లో మిచెల్ మార్ష్ బ్యాటింగ్ చేస్తాడు. సో ఢిల్లీ టాప్ ఆర్డర్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర 3 స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో హ్యారీ బ్రూక్, నెంబర్ 6లో అక్షర్ పటేల్ మరియు నెంబర్ 7లో కుమార్ కుషాగ్రా ఈ 4 ఆడే అవకాశాలు ఉన్నాయి. అండ్ రిషబ్ పంత్ మోస్ట్ లైక్లీ వికెట్ కీపింగ్ చేయకపోవచ్చు. అందుకే డీసీ టీమ్ ఆప్షన్లో ఏకంగా 4 కీపర్స్ని కొన్నారు. సో ఫర్ షూర్ వాళ్ళు అయితే 7 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుకుని గోల్ చేసిన కుమార్ కుషాగ్రాను మెయిన్ వికెట్ కీపర్కి ఆడిస్తారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ మాత్రమే కొంతవరకు ప్రామిసింగ్గా కనిపిస్తున్నాడు. రిషబ్ పంత్ కంబ్యాక్ చేసే ప్లేయర్, హ్యారీ బ్రూక్ మన ఇండియన్ పిచ్చెస్ మీద ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు. అండ్ కుమార్ కుషాగ్రా ఒక యంగ్ ప్లేయర్. సో ఓవరాల్గా చూసుకుంటే డీసీ టీమ్ మిడిల్ ఆర్డర్లో చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. బట్ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. నెంబర్ 8లో సుమిత్ కుమార్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో ముఖేష్ కుమార్, నెంబర్ 11లో ఎండ్రిక్ నోకియా మరియు వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని వాడతారు. సో వీళ్ళ బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ స్పిన్ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. అలాగే పేస్ బౌలర్స్ చూసుకున్న చాలా క్వాలిటీ పేసర్స్ ఉన్నారు. ఈవెన్ బ్యాకప్స్గా జై రిచర్డ్సన్, లుంగి ఇంగిడి మరియు ఇషాంత్ శర్మ లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. అలాగే వీళ్ళ ఆప్షన్లో హర్యానాకు చెందిన సుమిత్ కుమార్ అనే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని కొన్నారు. ఇతనికైతే డొమెస్టిక్ సర్క్యూట్లో చాలా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్స్లో బ్యాటింగ్ యావరేజ్ అబవ్ 40 ఉంటే బౌలింగ్ యావరేజ్ బిలో 20 ఉంది. సో ఖచ్చితంగా డీసీ ఫ్యాన్స్ అయితే సుమిత్ కుమార్ మీద ఒక కన్నేసి ఉంచండి. అతను మీకు ఒక మంచి ప్లేయర్గా మారగలడు. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే నేను డీసీ టీంకి ఇచ్చే రేటింగ్ మాత్రం 8.0. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ టీం కనిపించట్లేదు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అలాగే లాస్ట్ టైం చూసుకున్నప్పుడు ఉన్న టీంలో చాలా మంది పెర్ఫామ్ చేయలేదు. సో ఫస్ట్ డీసీ టీంకి మరోసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైన పని. మేబీ రిషబ్ పంత్ ఏమైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి పెర్ఫామ్ చేస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2024 కోసం పీబీకేఎస్ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్, హర్ప్రీత్ పాటియా, రైలీ రూసో మరియు శశాంక్ సింగ్. వికెట్ కీపర్స్ జానీ బెరిస్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు జితీష్ శర్మ. ఆల్రౌండర్స్ శామ్ కరణ్, లియామ్ లివింగ్స్టోన్, రిషి ధావన్, సికిందర్ రజా, ఆత్రవట్ ఐడే, శివామ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ సింగ్ మరియు తనే త్యాగరాజన్. బౌలర్స్ కగిస్వర్ అబాడా, రాహుల్ జహర్, హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, విద్వత్ కావేరప్ప మరియు ప్రిన్స్ చౌదరి. సో రాబోయే సీజన్ కోసం అయితే పీబీకేఎస్ టీం యొక్క స్క్వాడ్ అయితే ఇది. అండ్ ఆన్ ది పేపర్ చూసుకుంటే వాళ్ళు చాలా వరకు మంచి స్క్వాడ్ని అసెంబ్ల్ చేయగలిగారు. ఎనివే ఈ స్క్వాడ్ నుండి వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 తయారు చేద్దాం. ముందుగా టాప్ ఆర్డర్ చూసుకుంటే ఓపెనర్స్గా మరోసారి శిఖర్ ధావన్ మరియు ప్రభ్ సిమ్రాన్ సింగ్ కంటిన్యూ కావచ్చు. బట్ నెంబర్ 3లో చూసుకుంటే మాత్రం వీళ్ళకి ఈసారి జానీ బెరిస్ట్ ఆడతాడు. సో పంజాబ్ టాప్ ఆర్డర్ అయితే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4లో హర్ప్రీత్ పాటియా, నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 6లో జితీష్ శర్మ మరియు నెంబర్ 7లో శామ్ కరణ్. ఈ 4 ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ 4లో లివింగ్స్టోన్ మరియు జితీష్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్స్. అలాగే హర్ప్రీత్ పాటియా చూసుకున్న లాస్ట్ టైం ఒక మంచి నాక్ ఆడాడు. ఇక శామ్ కరణ్ కూడా చివరిలో వచ్చి పెద్ద హిట్స్ కొట్టగలిగే సత్తా ఉన్న ప్లేయర్. సో పంజాబ్ మిడిల్ ఆర్డర్ కూడా బాగానే కనిపిస్తుంది. మరీ బీభత్సమైన స్ట్రాంగ్గా లేకపోయినా చాలా వరకు మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే నెంబర్ 8లో హర్షల్ పటేల్, నెంబర్ 9లో హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 10లో కగిస్వర్ అబాడా, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్ లాంటి స్పిన్ బాల్ ఆడతాడు. సో బౌలింగ్ పరంగా చూసుకున్న ఆల్మోస్ట్ పంజాబ్ టీంలో అన్ని కూడా కవర్ అయినట్టే కనిపిస్తున్నాయి. మెయిన్లీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్గా శామ్ కరణ్ మరియు హర్షదీప్ సింగ్ ఉంటే రైట్ ఆర్మ్ పేసర్స్గా రబాడా మరియు హర్షల్ పటేల్ ఉన్నారు. అండ్ ఈ 4 ఆల్మోస్ట్ ఆల్ పేజెస్ను కూడా కవర్ చేస్తూ బౌలింగ్ చేస్తారు. ఇక స్పిన్నర్స్ విషయంలో చూసుకున్న రాహుల్ చహర్ మరియు హర్ప్రీత్ బ్రార్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలనుకుంటే తమ బౌలింగ్ లైనప్లో ఒకరిని డ్రాప్ చేసి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కూడా ఆడించుకోగలిగే ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే లియామ్ లివింగ్స్టోన్ వాళ్ళకి ఒక 6th బౌలింగ్ ఆప్షన్గా యూజ్ అవ్వగలడు. దీంతో పంజాబ్ టీం ఒక బౌలర్ని డ్రాప్ చేసి ఆత్రవట్ ఐడే లాంటి ప్లేయర్ని ఆడించుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆన్ ది పేపర్ పంజాబ్ టీం బాగానే కనిపిస్తుంది. బట్ వాళ్ళ పర్ఫార్మెన్సే ఎలా ఉంటుందనేది ఒక క్వశ్చన్ మార్క్. లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఇదే టీంతో వెళ్ళారు. బట్ ప్లే ఆఫ్స్ కూడా రీచ్ అవ్వలేకపోయారు. సో దీనివల్ల నేను పంజాబ్ కింగ్స్ టీంకు 8.6 రేటింగ్ ఇస్తున్నాను. అయితే లాస్ట్ టైం చూసుకుంటే మాత్రం వాళ్ళకి తరచుగా క్యాప్టెన్సీ విషయంలో మార్పులు జరిగాయి. అలాగే లాస్ట్ టైం జానీ బెరిస్టో కూడా అందుబాటులో లేడు. కానీ సీజన్లో మాత్రం మొత్తం అందరూ ఫిట్గా ఉండి సెలక్షన్కి అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా పంజాబ్ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2024 కోసం సిఎస్కే టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, షేక్ రషీద్ మరియు సమీర్ రిజ్వే. వికెట్ కీపర్స్ ఎంఎస్ ధోని, డివాన్ కాన్వే మరియు అవనేష్ అరావిలే. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివం దూబే, మిచెల్ శాంట్నర్, నిశాంత్ సింధు, అజయ్ మండల్, డారెల్ మిచెల్, షార్దుల్ ఠాకూర్ మరియు రచిన్ రవీంద్ర. బౌలర్స్ దీపక్ చహర్, రాజవర్ధన్ హంగేర్కర్, ప్రశాంత్ సోలంకి, మహేష్ తీక్ష్ణ, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పత్రానా మరియు ముస్తాఫిజుర్ రెహమాన్. సో యాజ్ యూజువల్గా సిఎస్కే టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ ఆప్షన్లో చాలా తెలివిగా ప్లేయర్స్ని కొన్నారు. సో ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో బెస్ట్ ప్లేయింగ్ 11 తయారు చేద్దాం.
ముందుగా ఓపెనర్స్ చూసుకుంటే చేంజ్ లేదు. రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్ ఓపెన్ చేస్తారు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళకి నెంబర్ 3లో మొయిన్ అలీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ బ్యాటింగ్ ఆర్డర్ వైస్ చూసుకుంటే అజింక్య రహానే రావచ్చు. బట్ ప్రెజెంట్ ఈ ప్లేయింగ్ లెవెల్ అయితే నేను అతను ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టాను. సో టాప్ ఆర్డర్ పరంగా సిఎస్కే టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో డారెల్ మిచెల్, నెంబర్ 5లో శివం దూబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా మరియు నెంబర్ 7లో కెప్టెన్ ఎంఎస్ ధోని బరిలోకి దిగుతారు. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. శివం దూబే మరియు ధోని లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అలాగే డారెల్ మిచెల్ మరియు జడేజా లాంటి మంచి సౌండ్ టెక్నిక్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే సిఎస్కే టీంకి పెద్దగా సమస్యలు. ఇక వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే నెంబర్ 8లో షార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో మహేష్ తీక్షణ మరియు నెంబర్ 11లో ముఖేష్ చౌదరి ఆడే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ముందు చెప్పుకున్నట్టే అజింక్య రహానే ఆడతాడు. సో నేనైతే ఈ ప్లేయింగ్ లెవెన్లో మతీషా పత్రానాని యాడ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు పత్రానాని ఆడించాలంటే మొయిన్ అలీ లేదా డారెల్ మిచెల్ ఇద్దరు ఎవరో ఒకరిని డ్రాప్ చేయాలి. బట్ వీళ్ళిద్దరు కలిసి ఆడితేనే నేను టీంకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ చూడండి, ముఖేష్ చౌదరి, దీపక్ చహర్ మరియు షార్దుల్ ఠాకూర్ 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ప్లస్ డారెల్ మిచెల్. అండ్ స్పిన్ ఆప్షన్స్ చూసుకుంటే తీక్షణ, జడేజా, మొయిన్ అలీ 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్. సో ఈ పిచ్ మీద అయినా సరే ఈ బౌలింగ్ కాంబినేషన్ సరిగ్గా సరిపోతుంది. అదే వాళ్ళు మతీషా పత్రానాని ఆడిస్తే మొయిన్ అలీని డ్రాప్ చేయాలి. అండ్ అదే కనుక జరిగితే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి స్పిన్నర్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో వాళ్ళ దగ్గర అలానే స్ట్రాంగ్ ఇండియన్ పేస్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఫారెన్ పేస్ బౌలర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ బ్యాకప్గా చూసుకున్న హంగేర్ గకర్, తుషార్ దేశ్పాండే మరియు సిమర్జీత్ సింగ్ ఇంకా 3 పేస్ బౌలర్స్ ఉన్నారు. బట్ ఇన్వే సిఎస్కే బౌలింగ్లో ఏదైనా వీక్ లింక్ ఉందా అంటే ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లేడు. ఐ మీన్ రబాడా, బుమ్రా ఆర్ మిచెల్ స్టార్క్ ఇలాంటి కైండ్ ఆఫ్ పేస్ బౌలర్ లేడు. సో వాళ్ళ స్క్వాడ్లోనే పేస్ బౌలర్స్ మోస్ట్లీ స్వింగ్ మరియు వేరియేషన్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. దీనివల్ల నేను సిఎస్కే టీంకు 9.0 రేటింగ్ ఇస్తున్నా. లేకపోతే ఆబ్వియస్లీ సిఎస్కే వాళ్ళకి 9.3 రేటింగ్ ఇచ్చేవాడిని. ఎనివే వెరైటీ పరంగా చూసుకుంటే వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు కావాలనుకుంటే బౌల్ అంతా రొటేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాకప్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా సిఎస్కే టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో 2 టీమ్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఐ మీన్ ఏ టీం బి టీం అని చెప్పి. సో ఫర్ సిఎస్కే టీం లాస్ట్ ఇయర్లోనే ఇయర్ కూడా తమ ఫామ్ని కంటిన్యూ చేస్తే 6సారి కప్పు గెలుస్తారు. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, జేసన్ రాయ్, రింకు సింగ్, షెర్ఫెన్ రోథర్ఫోర్డ్, మనీష్ పాండే మరియు ఆంక్రిష్ రఘువంశీ. వికెట్ కీపర్స్ రామనల్ల గుర్బాజ్ మరియు కేఎస్ భరత్. ఆల్రౌండర్స్ యాండ్రే రసూల్, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్ మరియు రమన్దీప్ సింగ్. బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయేష్ శర్మ, మిచెల్ స్టార్క్, ముజీబుర్ రెహమాన్, గస్ అట్కిన్సన్, చేతన్ షకారియా మరియు సకీబ్ హుసేన్. సో కేకేఆర్ టీం అయితే తమ స్క్వాడ్లోకి మిచెల్ స్టార్క్ లాంటి పేస్ బౌలర్ని తెచ్చుకున్నారు. అలాగే ఈసారి వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ కూడా కంబ్యాక్ ఇస్తున్నాడు. సో ఓవరాల్గా వాళ్ళ దగ్గర చాలా వరకు మంచి స్క్వాడ్ ఉంది. అండ్ ఈ స్క్వాడ్ నుండి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి ఇప్పుడు పిక్ చేద్దాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే వాళ్ళకి 2 చాయిసెస్ ఉన్నాయి. అదేంటంటే జేసన్ రాయ్ని కాకుండా గుర్బాజ్ని ఆడించుకుంటే వాళ్ళు వెంకటేష్ అయ్యర్ని ఓపెనర్గా ఆడించుకోవచ్చు. బట్ నేనైతే వాళ్ళు జేసన్ రాయ్ మరియు కేఎస్ భరత్ని ఓపెనర్స్కి ఆడిస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే గుర్బాజ్తో కంపేర్ చేసుకుంటే జేసన్ రాయ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే పవర్ హిట్టింగ్ వైజ్ చూసుకున్న రాయ్ కొంతవరకు బెటర్ సైడ్ ఉంటాడు. సో పర్సూర్ కోల్కతా టీం అయితే వికెట్ కీపర్గా కేఎస్ భరత్ని ఆడించాలి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇక నెంబర్ 3లో వాళ్ళకి కంబ్యాక్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. సో టాప్ ఆర్డర్ పరంగా కేకేఆర్ టీంకి లాస్ట్ టైం ఉన్నట్టు కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. బట్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో యాండ్రే రసూల్ మరియు నెంబర్ 7లో సునీల్ నారాయణ్. నలుగురు కూడా చాలా వరకు మ్యాచ్ విన్నర్సే. సో మిడిల్ ఆర్డర్ పరంగా కేకేఆర్ టీంకు పెద్దగా సమస్యలు లేవు. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే నెంబర్ 8లో మిచెల్ స్టార్క్, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి మరియు నెంబర్ 11లో సుయేష్ శర్మ ఆడతారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే మరోసారి వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగుతాడు. సో కేకేఆర్ టీం బౌలింగ్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఉన్నట్టే కనిపిస్తుంది. ఒకే ఒక బిగ్ చేంజ్ మిచెల్ స్టార్క్ వచ్చాడు. అయితే వీళ్ళ దగ్గర ఒక సరైన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ లేడు కాబట్టి ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ మీద చాలా ప్రెజర్ పడబోతుంది. ఈవెన్ చేతన్ సకారియా ఉన్నప్పటికీ అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ బేస్ బౌలరే. సో స్టార్క్ ఎలానో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి సకారియాని ఆడించకపోవచ్చు. అండ్ వీళ్ళకి థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్గా మోస్ట్ లైక్లీ రస్సెల్లో ఉంటాడు. సో పేస్ బౌలింగ్ పరంగా ఎక్కువ భారం స్టార్క్ మీద పడబోతుంది. కానీ స్పిన్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం యాజ్ యూజువల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఓవరాల్గా కేకేఆర్ టీంకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 8.5. ఎందుకంటే వాళ్ళకి ఓపెనింగ్ విషయంలో అలాగే పేస్ బౌలింగ్ విషయంలో సమస్యలు ఉన్నాయి. అండ్ వాళ్ళు వీటిని బాగా అడ్రస్ చేయగలిగితేనే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మరోసారి కేకేఆర్ టీం లీగ్ స్టేజ్గా పరిమితం అయిపోవచ్చు. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2024 కోసం ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్కరమ్, అన్ముల్ ప్రీత్ సింగ్ మరియు ట్రావిస్ హెడ్. వికెట్ కీపర్స్ హెన్రిక్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర సింగ్. ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మార్కో ఎన్సెన్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ మరియు వనింద్ అసరంగా. బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఫజలక్ ఫరూకీ, జయదేవ్ ఉనాద్కట్, జే సుబ్రహ్మణ్యన్ మరియు ఆకాష్ మహారాజ్ సింగ్. సో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే చాలా అంటే చాలా మంచి స్క్వాడ్ ఉంది. మెయిన్లీ వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వీళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ తయారు చేద్దాం.
ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మార్పు జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ట్రావిస్ హెడ్ని పిక్ చేశారు. సో మయాంక్ అగర్వాల్ని డ్రాప్ చేసి ఈసారి ట్రావిస్ హెడ్ని ఓపెనర్గా ఆడిస్తారు. ఇక అతని తోటి సెకండ్ ఓపెనర్గా అభిషేక్ శర్మ ఉంటాడు. అండ్ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతాడు. సో టాప్ ఆర్డర్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం చాలా బలంగా కనిపిస్తుంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న నెంబర్ 4లో ఏడెన్ మార్కరమ్, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 6లో అబ్దుల్ సమద్ మరియు నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు ఆడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నలుగురులో హెన్రిక్ క్లాసెన్ అయితే ది బెస్ట్ ప్లేయర్. అండ్ మార్కరమ్ మరియు వాషింగ్టన్ సుందర్ కూడా చాలా వరకు మంచి బ్యాటింగ్ చేయగలరు. బట్ అబ్దుల్ సమద్ మీద కొంతవరకు డౌట్స్ ఉన్నాయి. ఇక బౌలర్స్ విషయానికి వస్తే నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో మయాంక్ మార్కండే మరియు నెంబర్ 11లో టీ నటరాజన్ ఆడతాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ని యూజ్ చేసుకోవచ్చు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ మార్క్ ఆండర్సన్ కూడా అంత తక్కువ బౌలర్ ఏమీ కాదు, రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ వల్ల అయితే నలుగురు పేస్ బౌలర్స్ కనిపిస్తున్నారు. బట్ పవర్ ప్లే స్పెషలిస్ట్గా మాత్రం భూయి ఒక్కడే ఉన్నాడు. అదే మార్క్ ఆండర్సన్ ఉంటే అతను కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేసేవాడు. అండ్ స్పిన్ బౌలింగ్ చూసుకుంటే లాస్ట్ టైం ఉన్న వాళ్ళే కంటిన్యూ కాబోతున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీంలో ట్రావిస్ హెడ్ మరియు ప్యాట్ కమిన్స్ మార్పులు తప్పిస్తే మిగతాదంతా లాస్ట్ టైం టీమే. అండ్ లాస్ట్ టైం ఇదే ప్లేయర్స్ ఆ టీం ఎలా పర్ఫామ్ చేసిందో మనం బాగా చూసాం. బట్ ఎనిమిది సార్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్ రావడం ఈ టీంకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దీనివల్ల నేను ఈ టీంకు 8.6 రేటింగ్ ఇస్తున్నా. బట్ ఎనివే ఇండియన్ ప్లేయర్స్ విషయంలో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఫారెన్ ప్లేయర్స్ని చాలా స్ట్రాంగ్గానే కొన్నప్పటికీ ఇండియన్ ప్లేయర్స్ మాత్రం వీక్గా కొన్నారు. మెయిన్లీ అబ్దుల్ సమద్కి ఒక బ్యాకప్ ప్లేయర్ని పట్టుకోలేకపోయారు. సో ఫారెన్ ప్లేయర్స్తో పాటు ఇండియన్ ప్లేయర్స్ రాణిస్తే ఎస్ఆర్హెచ్ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా లాస్ట్ టైం ఫెయిల్ అయినట్టే మరోసారి ఇండియన్ ప్లేయర్స్ ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టంగా మారిపోతుంది. నెంబర్ 10 గుజరాత్ టైటన్స్. IPL 2024 కోసం జీటీ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్ మరియు సాయి సుదర్శన్. వికెట్ కీపర్స్ మ్యాథ్యూ వేడ్, వృద్ధిమన్ సహా మరియు రాబిన్ మించ్. ఆల్రౌండర్స్ రాహుల్ తివాతియా, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్ మరియు అజ్మతుల్లా మర్చర్. బౌలర్స్ రషీద్ ఖాన్, మొహమ్మద్ షమి, జాస్ లిటిల్, ఆర్ సాయి కిషోర్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, దర్శన్ నాల్కండే, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి మరియు మనోజ్ సుతార్. సో రాబోయే IPL సీజన్ కోసం అయితే గుజరాత్ టీం స్క్వాడ్ ఇదే. అండ్ ఈ స్క్వాడ్ నుండి ఇప్పుడు మనం వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ 11 తయారు చేద్దాం. సో ముందుగా చూసుకుంటే వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరోసారి శుభ్మన్ గిల్ మరియు వృద్ధిమన్ సహా బరిలోకి దిగుతారు. అయితే వన్ డౌన్లో చూసుకుంటే మాత్రం ఈసారి వాళ్ళకి కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో టాప్ ఆర్డర్ పరంగా చూసుకుంటే జీటీ టీంది పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఒకే ఒక చిన్న లూప్ హోల్ ఏంటంటే ముగ్గురు కూడా క్లాస్ ప్లేయర్సే, అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో విజయ్ శంకర్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో షారుఖ్ ఖాన్, నెంబర్ 7లో రాహుల్ తివాతి ఆడతారు. అండ్ ఈ నలుగురు కూడా ఆల్రెడీ మిడిల్ ఆర్డర్లో ప్రూవ్ చేసుకున్న ప్లేయర్సే. సో హార్దిక్ పాండ్యా లేకపోయినప్పటికీ గుజరాత్ టీం షారుఖ్ ఖాన్ తెచ్చుకుని చాలా మంచి పని చేశారు. ఎందుకంటే అతను రావడం వల్ల ఇప్పుడు వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా వరకు సెట్ అయిపోయింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో మొహమ్మద్ షమి, నెంబర్ 10లో స్పెన్సర్ జాన్సన్ మరియు నెంబర్ 11లో మోహిత్ శర్మ. ఈ నలుగురు మెయిన్ బౌలర్స్ కాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి సుదర్శన్ వాడుకునే ఛాన్స్ ఉంది. బట్ సాయి సుదర్శన్ ఆడిస్తే వాళ్ళు 5th బౌలింగ్ ఆప్షన్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్ మరియు రాహుల్ తివాతియా వీళ్ళ ముగ్గురిని 5th and 6th బౌలింగ్ ఆప్షన్స్గా యూజ్ చేసుకోవాలి. అదే సాయి సుదర్శన్ బదులు ఒక స్పెషలిస్ట్ బౌలర్ని ఆడించుకుంటే వాళ్ళ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో గుజరాత్ టీం సాయి సుదర్శన్ అకామిడేట్ చేయడం కొంతవరకు కష్టమైన పనే. వాళ్ళతో ఆడించుకోవాలనుకుంటే వాళ్ళు స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించాలి. అండ్ దెన్ వికెట్ కీపర్గా మిడిల్ ఆర్డర్లో మ్యాథ్యూ వేడ్ ఆడిస్తే అప్పుడు ఓపెనర్గా సాయి సుదర్శన్ ఆడించే అవకాశాలు ఉంటాయి. సో గుజరాత్ టీంకి అయితే ఖచ్చితంగా కొన్ని హెడేక్స్ ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడు క్యాప్టెన్ చూసుకుంటే వాళ్ళకి ఒక యంగ్ ప్లేయర్ కొత్త క్యాప్టెన్గా వచ్చాడు. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను గుజరాత్ టీంకి ఇస్తున్న రేటింగ్ 8.4. మరి లాస్ట్ టైం ఫైనల్స్కి వచ్చిన టీం ఈసారి కూడా ఫైనల్స్కి వస్తారంటే కష్టమే. ఇన్ఫాక్ట్ ప్లే ఆఫ్స్కి రీచ్ అవడం కూడా కొంతవరకు కష్టంగానే మారొచ్చు. చూడాలి మరి హార్దిక్ పాండ్యాలని గుజరాత్ టీం ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది. సో ఇది గైస్ IPL 2024 కోసం మా టీం యొక్క స్క్వాడ్ మరియు ప్లేయింగ్ 11. అండ్ వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది అండ్ ఆల్సో చాలా కష్టపడ్డా. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏ టీం స్ట్రాంగ్ అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. నాకైతే CSK మరి MI టీంలు బలంగా కనిపిస్తున్నాయి. మరి మీకు ఏ టీమ్స్ బలంగా కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.